రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతోన్న ఇసుక అక్రమ రవాణా వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇసుక అక్రమ రవాణా పట్ల తెలుగుదేశం నాయకులే అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో దీని తీవ్రత మరింత అధికంగా ఉందంటూ టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తపల్లి మండలం మల్లివారితోట తీరంలో ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారని ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి సమయాల్లో ఇసుకను పెద్ద ఎత్తున లారీల్లో తరలిపోతుండే వాటిని అరికట్టాల్సిన పోలీసులు రేచీకటి వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారికి ప్రత్యేక కళ్లద్దాలు వేయించాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు. మల్లివారి తోటలో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగిన ప్రాంతాన్ని వర్మ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రైతులు గాని, పేద కుటుంబాలకు చెందిన వారు తమ అవసరం కోసం ఓ 4 తట్టెల మట్టి తవ్వుకుంటే పోలీసులు వాళ్లను అరెస్ట్ చేస్తున్నారని వర్మ అన్నారు. వందల లారీల్లో ఇసుక తరలిపోతుండటంతో జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగానికి కనిపించట్లేదా అని ప్రశ్నించారు. కొత్తపల్లి మండలానికి చెందిన కొంతమంది జనసేన నాయకులు ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారికి అండగా ఉంటున్నారని వర్మ ఆరోపించారు. రమణక్కపేటలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. రోజు 200 నుంచి 300 లారీల ఇసుక అక్రమంగా తరలిపోతున్నప్పటికీ పోలీసులకు గాని, రెవెన్యూ అధికారులకు కానీ ఎందుకు కనిపించట్లేదని పిఠాపురం వర్మ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాదారులతో పోలీసులు కుమ్మక్కవుతున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారం విషయంలో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పటికైనా అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం జిల్లా అధికార, పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.